భాను న్యూస్ స్వాగతం. కొండపల్లి విజయవాడ రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్యను రైల్వే అధికారులకు వివరించిన ఎంపీ కేశినేని శివనాథ్. రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్. విజయవాడ రైల్వే స్టేషన్కు గొల్లపూడిలోని బల్బ్ లైన్ల స్టేషన్ ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్గా ఉపయోగపడుతుంది. బల్బ్ లైన్ల స్టేషన్లో 3 రైల్వే ట్రాక్స్ మధ్యలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 150 ఎకరాల స్థలం. ఈ స్థలాన్ని పరిశీలించి అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కోరటం జరిగింది. కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి కృషి చేస్తున్నాము. పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి అంశంపై మాట్లాడటం జరిగింది. అమృత భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంగీకారం. కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపిన రైల్వే అధికారులు. రాబోయే కాలంలో కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఉండనుంది. కొండపల్లి నుంచి గొల్లపూడి రైలు మార్గంలో ఉన్న ఎల్సీ నెంబర్ 147, 148 ఆర్వోబీలకు టెండర్లు పూర్తి అయ్యాయి. ఎల్సీ నెంబర్ 140కి ఆర్ఈబీ మంజూరు కాగా, ఎల్సీ నెంబర్ 150కి మంజూరైన 2 లైన్ ఆర్వోబీను 4 లైన్ ఆర్వోబీ చేయాలని కోరటం జరిగింది. ఇవాళ కేంద్ర మంత్రి రైల్వే మంత్రి గారిని అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి కొండపల్లి రైల్వే స్టేషన్, కొండపల్లి రైల్వే డ్రైనేజ్, అంతేకాకుండా గొల్లపూడి బల్బ్ స్టేషన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గొల్లపూడి బల్బ్ స్టేషన్ విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్కి సబ్సిడరీ రైల్వే స్టేషన్గా పనికొస్తుంది. సుమారు 150 ఎకరాలు 3 రైల్వే ట్రాకుల మధ్యలో ఉంది. దాన్ని పరిశీలించమని కోరటం జరిగింది. వీటికి తోడు గత సంవత్సర కాలం నుంచి నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, గాంధీ గారు కానీ, లేకపోతే బాలా గారు కానీ, లేక చిట్టుబాబు గారు కానీ, చిత్రాంగ గారు కానీ, నిరంతరం మన కొండపల్లి రైల్వే స్టేషన్ ఎప్పుడూ బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అడుగుతున్నాం. మనం కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా దీని గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, మహిళలు ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మంచినీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తా అమృత్ 2 స్కీమ్ కింద అమృత్ భారత్ 2వ దీంట్లో కొండపల్లి రైల్వే స్టేషన్ పెట్టడానికి మంచి రోజులు అంగీకరించారు. దానికి తోడు కొండపల్లి నుంచి ఇవాళ విజయవాడ వరకు వెళ్ళే డ్రైనేజీ 2 పక్కల డ్రైన్లు పుడిగిపోతున్నాయి. ముఖ్యంగా కొండపల్లి ఎస్టీ కాలనీలో అయితే చాలా దారుణమైన పరిస్థితి. వర్షం వచ్చిందంటే ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి. వాటిని అన్నింటినీ పరిశీలించమని డిఆర్ఎం గారిని, అధికారిని కోరగానే వారు సంతోషంగా యాక్సెప్ట్ చేసి దగ్గరకు వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఇవాళ సమయం తీసుకుని వచ్చి వీటిని పరిశీలిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొండపల్లిలో రైల్వే స్టేషన్, డ్రైనేజీ, ఇక్కడి నుంచి మనం చూస్తే గొల్లపూడి మధ్యలో 4 ఆర్వోబీలు ఉన్నాయి. ఎస్సీ నెంబర్ 147, 148 అయితే ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. ఇది ఎల్సీ నెంబర్ 140, ఇది ఆర్యూబీకి కూడా శాంక్షన్ అయింది. ఎల్సీ నెంబర్ 150 గొల్లపూడిలో ఉన్న చోట కూడా ఆర్ఓబీ 2 లైన్ అయింది. దాన్ని కూడా 4 లైన్ చేయమని అడుగుతున్నాం. వీటన్నిటిని పరిష్కరించే విధంగా వాళ్ళు నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, రైల్వే అధికారులు కానీ, కూటమి నాయకత్వం కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలించిన పిమ్మట అధికారులు వెంటనే సత్వరమే పరిష్కరిస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కొండపల్లి వాసుల యొక్క చిరకాల వంచ బ్రిటిషర్స్ కాలం నుంచి ప్రారంభించిన ఈ కొండపల్లి రైల్వే స్టేషన్లో మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు, ప్యాసింజర్లను అడుగుతున్నారు, ప్యాసింజర్ కాదు, మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగి కొండపల్లి రైల్వే స్టేషన్ అమరావతికి అతి దగ్గరగా, కోర్ క్యాపిటల్ ఆఫ్ అమరావతికి అతి దగ్గరగా ఉన్న స్టేషన్. అంతేకాకుండా ఇక్కడికి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ఈ స్టేషన్ అమరావతికి కూడా ఉపయోగపడే విధంగా అమరావతి రైల్వే స్టేషన్ కూడా ప్రారంభం అయ్యే లోపల దానికి సప్లిమెంటరీ స్టేషన్ కింద కొండపల్లి కూడా ఉపయోగపడే రకంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి, అట్లాగే కొండపల్లిలో ఎస్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ నుంచి కింద నుంచి డ్రైనేజ్ వెళ్ళక ప్రతి వర్షాకాలంలో ఎస్టీ కాలనీ వాసులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైల్వే అధికారులకి అవన్నీ చూపించడం, అట్లాగే కొండపల్లి రైల్వే స్టేషన్ని కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద మార్చేదాని కోసం ప్రతిపాదనలు పంపించున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు.
దాని అంతటికి ఇన్స్పెక్షన్ పైనుంచి రిపోర్ట్ వాళ్ళందరూ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మరొకసారి చూద్దామని చెప్పి ఈరోజు రావటం జరిగింది. ఈ కొండపల్లి వాసుల కళ కొత్త రైల్వే స్టేషన్ కావాలని, అది త్వరలో సాకారం అవుతుందని చెప్పి నేను ఆశిస్తాను.